హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందుకు నేను మరో వ్లాగ్తో వచ్చేసానండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అత్తమ్మ గారి సీక్రెట్ చికెన్ రెసిపీ అన్నమాట. సో మొన్న నేను అనంతపూర్కి వెళ్ళినప్పుడు నేను మా అత్తమ్మ దగ్గర నేర్పించుకున్నాను అది. ఇట్ వాజ్ సూపర్ టేస్టీ. నేను ఎప్పుడైతే నాకు ఓన్గా ట్రై చేశానో సో అందుకే మీకు కూడా ఆ రెసిపీ చెప్దామని చెప్పి ఈరోజు వ్లాగ్ చేసి అలాగే ఆ రెసిపీ కూడా మీకు చెప్దాము, మీ ముందు వండుదామని చెప్పి ఈరోజు ప్లాన్ చేశాను అనమాట. ఎలాగో మా ఆయనకు కూడా చికెన్ అంటే చాలా ఇష్టం కాబట్టి సందు మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, అది కూడా వండేయచ్చు అని చెప్పి ఈరోజు ఇలా ప్లాన్ చేశాము. సో స్టార్ట్ చేద్దామా ఇంకా. సో ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకోవాల్సింది ఏంటంటే 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్. అండ్ ఇప్పుడు మనం ½ kg చికెన్ వండబోతున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ అయితే సరిపోతుంది, ఎందుకంటే దాంతో మనం పెప్పర్ కూడా యాడ్ చేస్తాం. అవునా? సో ఇలా మనం రెడీ చేసుకోవాలి. అండ్ షో యూ. చూడండి, ఇవి 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ అన్నమాట. అండ్ ఇవి ఒక 4-5 చిల్లీస్. అండ్ దీనికి తోడు మనం గార్లిక్ తీసుకోవాలి, వెల్లుల్లి అండ్ కోకోనట్ పౌడర్, డ్రై కోకోనట్ పౌడర్. ఇవి వచ్చేసి మిరియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్. అండ్ కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర. సో ఇవన్నీ ఇలా రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ మిరియాలు, ఈ కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, ఇవి రెండు మనం మిక్సీకి ఒకసారి పౌడర్ వేసేద్దాం. ఇలా మిక్సీలో వేసేసుకొని మనం ఫైన్ పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ అయింది కదండి. ఇప్పుడు ఇది వగరుగా కాకుండా మనం కొంచెం ఉప్పు వేసుకుందాము దీంట్లో, జస్ట్ ఒక పించ్. ఇప్పుడు మనం దీంట్లోకి ఇది గార్లిక్ తీసి పెట్టుకున్నాం కదా, ఒక 10 to 15 క్లోవ్స్. మీకు అంటే మీరు గార్లిక్ బాగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. ఒకసారి చూపి, ఇలా ఇంత వేసుకోండి. దీన్ని కూడా ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది విడివిడిగా ఎందుకు చేసుకుంటున్నామంటే అన్ని ఒకేసారి వేసేసుకుంటే మనకి తిరగదన్నమాట సరిగ్గా. అవునా? నిజమా? సో ఇలా విడివిడిగా తిప్పుకోవాలి. సో ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఫైన్గా, ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా, అదేం ఫైన్గా అవసరం లేదు. సో మిగతా అంతా కొబ్బరి అంట, మిరియాలు, ఇంకా గార్లిక్ అవన్నీ కొంచెం ఫైన్గా తిప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసి కడాయిలోనే ఇది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది కడాయి పెప్పర్ చికెన్, దీని డిష్ పేరు. సో మనం యాజ్ యూజువల్ ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. సన్ ప్యూర్ రిఫైన్డ్ కుకింగ్ ఆయిల్ వాడతామండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఏం లేదు, కొత్తగా తెప్పించారు, ఇది చూపించాలని అంతే కదా. కొత్తది ఏం లేదు, అలాంటి మోడల్స్ చాలా అయిపోయినాయిలే. యాక్చువల్ గా పెద్ద టిన్నే కొనేవాళ్ళం మేము, మళ్ళీ తెలిసింది కదా వేసుకోవడానికి కష్టం, అది మళ్ళీ కప్స్ పెట్టుకొని తీసుకోవడం అంతా అవసరమా. సో ఇది వేడెక్కుతూనే టెస్ట్ చేద్దాం, వేడైన తర్వాత అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసేద్దాం. టూ ఆనియన్స్. ఇది మీరు ఇంకా పొడవుగా కూడా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా మమ్మీ పాపం త్వరగా ఇది కట్ చేసేసారు ఇలా. మీకు తెలుసా ఆనియన్స్ కూడా షేప్ వైజ్ టేస్ట్ ఉంటాయంట. ఇప్పుడు ఇలా వర్టికల్ గా కోస్తే అదొక టేస్ట్, ఇలా చిన్న చిన్న చాప్స్ చేస్తే అదొక టేస్ట్. ఏంటి మమ్మీ ఎవడు తెలుసా నీకు? ఇది చిన్న చాప్స్ చేస్తే కారం ఎక్కువ ఉంటది. టేస్ట్ అంటే కారం అంట. అంటే కారం టేస్ట్ కాదా? కారాన్ని ఏమంటారండి? అర్షిన్ అంటారా? అంటే ఇండైరెక్ట్ గా నేను కారం అంటే ఓకే, ఎప్పుడు నేను ఉడుకుతూ ఉంటానా.
కాదు, నువ్వు స్పైసీగా ఉంటావు. అదే చెప్పండి, నేను స్వీట్ కాదు. చూడండి ఇంత అందరి ముందర చెప్పేస్తున్నా నా గురించి. సరే సర్లే. సో ఇది కొంచెం మనం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వదిలేద్దాం. ఇలా అది గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మా ఇంటికాడ చికెన్ షాప్ వాడు స్కిన్లెస్ అంటే బోన్లెస్ ఇచ్చేస్తాడు. ఏం చేద్దామంటావు మరి? అలవాటు అయిపోయినాం కాబట్టి. కరెక్ట్. యాక్చువల్లీ దీనికంటే ముందు గ్రీన్ చిల్లీస్ వేసేద్దాం. ఇవి రెండు ఇంకా కట్ చేయలేదు. సో గ్రీన్ చిల్లీస్, టైం 9 అయిపోయిందండి. 9 దాటింది. నాకు గుర్తు చేస్తున్నావా లేట్ అయిందని? నేనే లేట్ వచ్చా. 8:20 8:30కి వచ్చా ఆఫీస్ నుంచి. కాదండి, అందరూ 10 hours 9 hours వర్క్ చేస్తే మా ఆయన 14 hours వర్క్ చేస్తారు. మార్నింగ్ ఎప్పుడు వెళ్తారు తెలుసా? ఎప్పుడమ్మా వెళ్ళలేదు? 7:30. ఒక్కోసారి అయితే 7కే. మళ్ళీ కంప్లైంట్, నువ్వు నా కోసం మండవు మార్నింగ్ లేచి అంట. నేనెప్పుడు అడిగా? ఎప్పుడన్నా చెప్తావులే. సో ఇలా ఆ తర్వాత మనం ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం దాంట్లోకి. ఇప్పుడు చికెన్ ని మనం ఇలా సాటే చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం హల్దీ, లైక్ 1/2 tablespoon, నేనైతే అందాక వేస్తున్నా ఇలా. ఆ తర్వాత ఇది మాత్రం యాడ్ చేయరు, నేను యాడ్ చేస్తున్నా. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కోరియాండర్ పౌడర్ 1.5 tablespoon. ఇది నా ఓన్ యాడ్ ఆన్ అనమాట. సో ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం తగ్గిద్దాం, లో ఫ్లేమ్లో పెట్టి బాగా సాటే చేసుకుందాం దీన్ని. ముందుగా తిప్పుకున్నాం కదా పేస్ట్, వితౌట్ వాటర్ తిప్పాలి. ఇది నేను మెన్షన్ చేయలేదు. ఎట్లా రౌండా లేకపోతే ఎట్లా తిప్పాలా? తిప్పుకున్నాం, గ్రైండ్ చేసుకున్నాం కదా. నీ అంత ఇంగ్లీష్ రాదులే. సరే, నువ్వు ఇలా చేసి నేను వెళ్ళిపోతా, నువ్వే చేసుకో. బాగా తిప్పుకోండి అండి మీరు కూడా అందరూ. గిరగిర తిరగండి మిక్సీ జార్ పట్టుకొని, అదే గ్రైండ్ అయిపోతుంది. సో ఇలా మనం టేస్ట్ చేసాం కదా, అది బాగా వేసేసుకోవాలంతా మొత్తం. మీరు ఎక్కువ కొంచెం ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా పర్లేదు, తీసి మనం కొంచెం స్టోర్ చేసుకొని పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఏదైనా కర్రీలో కూడా పనికొస్తుంది. చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పేస్ట్ యాక్చువల్లీ. సో మనకు బయట మసాలాస్ ఏం అవసరమే లేదనమాట, ఎక్సెప్ట్ హల్దీ అండ్ కొరియాండర్ పౌడర్. ఇంకా మనం ఇది వేసేసుకుని మళ్ళీ కావాల్సింది కొంచెం వాటర్ కలుపుకొని పెట్టుకొని లాస్ట్కి యాడ్ చేసుకోవచ్చు. నేను ఓసిడి కాబట్టి ఇది వాష్ చేసుకోవాలి. కలిపేసుకోవాలి మనం ఇప్పుడు. స్మెల్ అయితే అద్దిరిపోతుంది, నిజంగా చెప్తున్నా. చాలా బాగుంటుంది టేస్ట్, స్మెల్ టేస్ట్. ఆ స్మెల్కే మీకు ఫుల్ ఆకలి వేసేస్తుంది అనమాట. ఒక 10 ఇళ్ళకి వస్తుందేమో స్మెల్ ఇది ఇప్పుడు. లాస్ట్ టైం నిజంగా చెప్తున్నా, నేను బయట పోయి వాషింగ్ మిషన్ ఆఫ్ చేద్దామని వెళ్ళామన్నమాట ఇదే చేసేటప్పుడు. ఆ చిన్నది బయట హాట్ ఎయిర్ వస్తుంది కదా, దాంట్లో నుంచి స్మెల్ కొడుతుంది. నాకైతే నేనే అడుగుతున్నా, ఎవరింట్లో మంచిగా చేస్తున్నారని. లోపలికి వచ్చి చూసి ఇది స్మెల్, సేమ్ ఇదే స్మెల్ బయట కొడుతుంది. చాలా మంచి స్మెల్ అసలు. కట్టితో కొడుతుందా బెల్ట్ తో కొడుతుందా? చాలా ఉన్నాయి ఇంకా దాచాం. స్మెల్ వస్తుంది. జాగ్రత్త అండి, స్మెల్ కొడుతుంది అనమాట కట్టితో. దీన్ని ఎక్కువ తిప్పుకోకూడదు, ఇంకా మళ్ళీ ఇది అయిపోతుంది. సో ఇలా మై ఫేవరెట్ గ్రీన్ చికెన్. మా ఆయన ఫేవరెట్ అని నేర్చుకున్నాను నేను అదే పనిగా. ఇప్పుడు చికెన్ లో ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం పెట్టేయాలన్నమాట, అలానే లో ఫ్లేమ్ లో ఉడకాలి కదా.
సో ఇప్పుడు మనం ఈ కొంచెం వాటర్ యాడ్ చేద్దాము, అది పేస్ట్దే అన్నమాట. చూస్తూ ఉండాలి, ఎవ్రీ 2-3 మినిట్స్ ఒకసారి మనం లిడ్ తీసి చూస్తూ ఉండాలన్నమాట, ఇది ఉడుకుతుందా లేదా, మళ్ళీ కింద అంటుకుంటుంది. సో కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం అలానే, ఎందుకంటే ఈ పచ్చి స్మెల్ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోవాలి కదా. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసేసి మన గ్రేవీ కావాలా లేకపోతే ఇలానే డ్రై కావాలా, సో అది మన ఇష్టం అన్నమాట. రోటీలో కాబట్టి గ్రేవీ ఉంటేనే కొంచెం గ్రేవీ ఉండాలి. సో లిడ్ 5 మినిట్స్, ఆ తర్వాత మళ్ళీ మనం వాటర్ వేసేసి పెట్టేద్దాం, కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేయాలి అంతే. ఆనియన్ హ్యాండ్ ఇచ్చింది మధ్యలో, చూడు ఎట్లుందో. అంతా మనుషులందరికీ ఒక యాంగిల్స్ ఉంటాయి అన్నమాట, అర్థమవుతుందా నీకు? మీకు అర్థం అవుతుందా? ఆ యాంగిల్లోనే బాగా కనిపిస్తారు వాళ్ళు. సో నాకు కూడా ఒక యాంగిల్ ఉంది, అది నా రైట్ సైడ్. ప్రీ వెడ్డింగ్ షూట్ లో కూడా అన్నకి ఎట్లా తలకాయలు తిన్నా తెలుసా? తెలీదండి. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడు పోయారండి మీరు? ప్రీ వెడ్డింగ్ అంటే పెళ్లికి ముందు. అప్పుడు నువ్వు కూడా ఉన్నావే, నీకే చెప్తాను, నేను వాళ్ళకి చెప్తానులే సబ్స్క్రైబర్స్. వాళ్ళు అడిగితేరా నేను చెప్తాను. సో మస్తు షేడ్స్ ఉన్నాయి వీన్లో. మాట్లాడితే మాట్లాడతావు అంటారు, మాట్లాడకపోతే నీలో స్కిల్సే లేవంటారు, మరి ఏం చేయమంటావు? ప్రస్తుతానికి చపాతి చికెన్ చేసి పెట్టు. ఓకే, मुझे जरा पानी दो. ఇప్పుడు మనం ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ తీసుకొని అలా వేసేద్దాం. ఇది ఉడకాలి కదా చికెన్, కుక్కర్లో పెట్టలేదు. ఎంత కలర్ఫుల్ ఉంది. లేదు ఇంకా ఎక్కువ వేస్తారు దీంట్లోకి, ఎందుకంటే చికెన్ ఉడకాలి మనకి. స్టీమ్ తక్కువ పెట్టేసి అదే ఉడికిపోతుంది. స్టీమా? సారీ, మంట ఏం లేదు, పడుతుంది వాటర్, చికెన్ ఉడకాలి కదా. సో ఈ గ్రేవీలోనే ఉడకాలి అది. అది కుక్కర్లో పెడితే తక్కువ వేసుకుంటాం వాటర్, 3-4 విజిల్స్లో అయిపోతుంది. కానీ ఇది ఇట్లా కాదు. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం అండి, దీనికి విజిల్స్ మనం వేయాలి. నువ్వు సో 2 టైమ్స్ వేసాను సాల్ట్, చెక్ చేసుకున్నాం, తగినంత వేసుకోవాలి సాల్ట్. సో ఇప్పుడు ఇంకా చపాతీ అయిపోయింది కదా, సో చికెన్ కూడా ఫుల్ బాయిల్ అయిపోయి ఇంకా ఉడికిపోయింది. సో ఇలా, సో పీస్ కూడా బాగా ఉడికిందండి, చూడండి ఇలా అంటూనే తెగుతుంది. సో ఇప్పుడు మనం ఆఫ్ చేసేయచ్చు. వేసేసి కప్లో పెట్టాలా లేకపోతే ఇలానే వేయాలా? ఇదే తీసుకొని రావాలా? మా ఆయన టేస్ట్ ఇచ్చేద్దాం ఫస్ట్. థ్యాంక్ యూ. తిని ఎలా ఉందో చెప్పు. ఆబ్వియస్లీ బాగుంటుంది. సో ఇప్పుడు మా ఆయనకి వేసి ఇచ్చాను, నేను కూడా వేసుకుని వచ్చి కూర్చున్నాము. మేము ఇలా కూర్చొని తింటున్నాము. మా ఆయన అవతారం చాలా దారుణంగా ఉంది, అందుకే చూపించట్లేదు. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. మేము ఇంకా ఫుల్గా తినేసి వాకింగ్ వచ్చామండి. ఓకే, గట్టిగా మాట్లాడతాం. మేము ఇప్పుడే డిన్నర్ చేసి ఇంకా కిందికి వచ్చామండి, వాక్ చేద్దామని చెప్పి ఒక 1/2 అవర్ అలా కొంచెం మాట్లాడుకుంటూ తిరిగితే అలా అరిగిపోతుందని చెప్పి తిన్నది. ఎన్ని రోజులు ఏం చేసామంటే మేము తినేసి పడుకుంటున్నాం అనమాట. సో అలా వద్దు, కొంచెం వాక్ చేద్దామని చెప్పి ఇలా బయటకు వచ్చేసాము. చాలా ఫ్రెష్ ఎయిర్, అసలు మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా బయటకు మనం ఇలా వాక్ చేయడానికి.
కనిపిస్తాను నేను కాఫీ తాగుతుంటే గరం నేను కాఫీ హతాలో రే గ్లాస్ వేసా హతా. సో అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చాము. బయటకు వచ్చి ఇంకా ఇక్కడ మయూరా బేకరీ ఉంది మా ఇంటి దగ్గర, అక్కడ కాఫీ బాగుంటుందండి, అందుకే ఇక్కడికి వచ్చి ఇంకా కాఫీ తాగుతున్నాను. జహాన్ మా ఇంటి దగ్గర ఉన్నాడు, నేను కాఫీ తాగుతాను. జహాన్ సో మేమైతే ఇంటికి వచ్చేసామండి, మంచిగా ఒక కాఫీ తాగేసి వచ్చేసాము. మా డే అయితే మంచిగా ఎండ్ అయింది, ఎందుకంటే నేను మంచిగా చికెన్ రెసిపీ ప్రిపేర్ చేశాను కదా, అది మా ఆయనకి నచ్చింది, మా మమ్మీకి నచ్చింది, అందరూ ఫుల్ కడుపు నిండా తిన్నారు. అండ్ ఇంకా నాకు మా ఆయనకు కూడా టైం ఈ మధ్య దొరకట్లేదు, అది కూడా మాకు ఈరోజు బాగా వాకింగ్ చేసాం, బాగా మాట్లాడుకున్నాం. సో ఇట్ వాజ్ లైక్ ఎ గుడ్ డే, మంచిగా కూడా ఎండ్ అయింది మా డే. సో ఐ హోప్ మీ డే కూడా మంచిగా ఎండ్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేను చెప్పిన చికెన్ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది ఆ టేస్ట్ అని చెప్పి. సో యా, అంటిల్ దెన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై.